ఇవాళ నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. తనకి స్కాన్ రిపోర్ట్ లో ఒక 2 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉందని ఇచ్చారు. నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పేషెంట్ ఏం అడిగారంటే, మేడం ఈ ఫైబ్రాయిడ్స్ ఎందుకు వచ్చాయి, ఈ ఫైబ్రాయిడ్స్ ఫర్దర్ గా సైజ్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉండడానికి, ఇంకా రాకుండా ఉండడానికి నేను ఏం చేయాలి అని అడిగి. ఐఎమ్ డాక్టర్ వసంత, గైనకాలజిస్ట్ అండ్ హై రిస్క్ ఆబ్స్టెట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. ఐఎమ్ హ్యాపీ దట్ షీ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత సొల్యూషన్ కోసం పరిగెట్టడం కన్నా ప్రాబ్లం రాకముందే మనం దానికి ఏం చేయాలని అడిగింది చూడండి. ఐ రియలీ అప్రిషియేట్ దట్. ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి అనే దానికి ప్రూవ్డ్ క్లినికల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఏమీ లేదు. కానీ హైపర్ ఈస్ట్రోజెనిజం కెన్ లీడ్ టు ఫైబ్రాయిడ్స్ ఆర్ ఇంక్రీజ్ దేర్ సైజ్. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం. ఈస్ట్రోజన్ జనరల్ గా మనకి ఓవరీస్ నుంచి రిలీజ్ అవుతుంది. అదే కాక కొంచెం ఎక్సెస్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉన్న వాళ్ళకి పెరిఫరల్ ఫ్యాట్ నుంచి కూడా రిలీజ్ అవుతుంది. సో ఫైబ్రాయిడ్స్ పెరగకుండా ఉండాలి, రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ద సేమ్ మంత్ర: లైఫ్ స్టైల్ చేంజెస్, హెల్దీ డైట్స్ అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.